నమస్తే అండి. నమస్తే. మీ పేరు? దోగిపతి వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు గారు, కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఎన్ని నెలలు అవుతుంది? పాలన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏ విషయంలో బాగా నచ్చింది? పెన్షన్ విషయంలో, మరి రోడ్లు బాగు చేయటం, అన్న క్యాంటీను, ప్రాజెక్టులు అన్నీ బాగుండే. ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ పాలన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? మేము లోకేష్ అవుతాడే అనుకుంటున్నాం. అంతే. ఓకే సార్, థ్యాంక్స్. పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఏడుపు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకని? బాగా ఏ పథకాలు అమలు చేయట్లేదు. సలహాలు సూచనలు లాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఏం లేదండి. ఏం లేదు. ఏదైనా మారిస్తే బాగుంటుంది అనిపిస్తుందా? మారిస్తే ప్రభుత్వం సక్రమంగా పరిపాలిస్తే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా ప్రభుత్వం. ఇప్పుడు మీకు ఏమన్నా పథకాలు ఇలా మారిస్తే బాగుంటుంది, అలా మారిస్తే బాగుంటుందని సలహాలు సూచనలు లాంటివి ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారు? ప్రభుత్వాలు పథకాలు కొంచెం తగ్గిస్తేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకని? ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మాకు అప్పుల్లో ఉంది కనుక సంక్షేమ పథకాలు తగ్గిస్తే మంచిదేని. తగ్గిస్తే మంచిది, బాగుపడుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది? ముందు అమరావతి, పోలవరం, మెయిన్ రోడ్లు అన్ని సంక్షేమ పథకాలుగా అన్నీ బాగానే ఉండి ప్రస్తుతానికి. ఏది మార్చవల్ల? సూపర్, బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా సార్, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందమ్మా చెల్లి. ఓకే. ఏ విషయంలో మీకు బాగా నచ్చింది? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారమ్మా. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు. ఏ విషయంలో మీకు ఏ విషయమైనా సరే, రోడ్లు కానీ ప్రభుత్వ పాలన కానీ బాగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఓం నమః శివాయ. ఏదైనా మార్పులు చేర్పులు చేర్చాలని అనుకుంటున్నారమ్మా? చేస్తున్నారమ్మా. ఏం అవసరం? సూపర్ అమ్మా. ఓకేనమ్మా. సార్, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు పెట్టి ఆ రోజు ఒకే ఒక మాట చెప్పాడు, నేను గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకి వచ్చినాకే అడుగు పెడతానన్నాడు అసెంబ్లీలకు. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది మటుకి వాస్తవం. నేను ఆటో డ్రైవర్ని. నేను ఎన్టీఆర్ ఉండా కానుంచి ఆ ఆటో డ్రైవర్గానే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా తింటే నేతిగారలు తింటా, ఇంటే ఎన్టీఆర్ మాటలు వినేవాడు. ఇప్పుడు అలాంటిది మా చంద్రబాబు నాయుడు గారు. మాది పొన్నూరు నియోజకవర్గం, పెదగాకాని మండలం, పెదగాకాని గ్రామం. మంచి పనులు చేస్తున్నాడు. అసలు రోడ్లు అసలు ఎన్నో గుంటలు పడిపోయినాయి. ఇప్పుడు అసలు ఆడతా పాడతా వెళ్ళిపోతున్నాయి. అసలు అలాంటి నాయకులు ఈ ప్రభుత్వం తప్ప నుంచి ఏరే వాళ్ళు చేసేవాళ్ళు లేరు. మా బెంబసాని చంద్రశేఖర్ ఎంపీ గారు, ఆయన కూడా చక్కగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి పరచాలని ఆశతో ఉన్నాడు. అలాంటి నాయకులు మాకుంటాం. మా కార్యకర్తలకి, నేను ఆటో డ్రైవర్ని అయినా కూడా మంచి ప్రభుత్వం మంచి పాలన అందిస్తున్నాడు. థ్యాంక్స్ అమ్మా. 7వ తారీఖు నాడు పట్టభద్రల ఎన్నికలు జరగబోతుంది. మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన క్యాండిడేటు, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యంత మెజార్టీతోటి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆయన గెలుపు కోసం మేము అందరం కూడా ఆ యూత్ కోసం ఎతుకుతూ వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తున్నామండి. అది జై జన్మభూమి, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. సార్, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం బాగానే ఉంది. పరిపాలన సరిగా లేదుగా. ఇప్పుడు పరిపాలన సరిగా ఉంటే బాగానే ఉంటుంది. మేము కూలి పనులు చేసుకుంటాం, కూలి పనులు బాగానే ఉంటున్నాయి. ప్రభుత్వం మరి ఆడవాళ్ళకి 1500 ఇస్తా ఉన్నారు, 1500 లేదు. మరి పిల్లలకు అమ్మఒడి వేస్తా ఉన్నారు, అది లేదు. మరి ఎప్పుడు ఇస్తారు? ఫ్రీ బండ్లో 2 సార్లు గ్యాస్ కంపెనీకి వెళ్ళి తెచ్చుకోవాలా, వాళ్ళు ఇస్తా ఉన్నారు, ఇవ్వట్లా. మరి మా పరిస్థితి ఎలా? పని చేసుకునే వాళ్ళకి అట్లయితే ఎట్లా మేడం? మీరేమైనా సలహాలు సూచనలు లాంటివి ఇవ్వాలనుకుంటున్నారా? ప్రభుత్వంతో మాట్లాడాలనుకున్నాం, కలవనిట్లేదుగా. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. మరి పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నాం, కలవనివ్వట్లేదు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్కి వస్తున్నాడు, కలవనిట్లా సెక్యూరిటీ. మరి మా పొజిషన్ ఎలాగా? మా బాధలో పవన్ కళ్యాణ్ గారు చూద్దాం అంటే అట్టా కుదరట్లా. మరి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్దాం అంటే అట్టా పోనిట్లా. మరి ఎట్లయితే ఎట్లా? మరి మేము ఓట్లేసి గెలిపించాం, ప్రభుత్వం మాదే కాదని మేము అంటలా. మరి ఎట్లా? అది పనులు అయితే బాగా జరుగుతున్నాయి. ఇసుక ఇప్పుడు అంతకు ముంగల 7000 6000 ఉంది ట్రక్ వచ్చి, ఇప్పుడు 2000 తోలుతున్నారు. 1000 రూపాయలకి అన్నారు. 2000 అంటే ఓకే తీసేయి, ఏదో కూలీ నాలో చేసుకొని బతుకుతున్నాం. మరి చాలామంది లేబర్కి పనులన్నీ సౌకర్యంగా బాగానే ఉంటుంది.
ఫ్రీ బండ్లు అన్నారు, ఫ్రీ బండ్లు ఇస్తే తెచ్చుకోవడానికి కూడా సిద్ధపడ్డాం, మళ్ళీ అట్లా ఇవ్వట్లా అది మరి ఎట్లా. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.